మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వైసీపీని చూస్తే జాలేస్తోందని, వారి హయాంలో సాధించలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఇక ఎప్పటికీ అధికారంలోకి రానున్న బాధతో అయోమయంలో జగన్ ఉన్నాడని విమర్శించారు. ఉత్తరాంధ్రలో పరిశ్రమలకు అవసరమైన నీటిని గోదావరి జలాల ద్వారా అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది జూలై మొదటి వారంలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉందంటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సర్కారు ఇప్పటికే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ప్రధానంగా మనం చూసుకున్నట్టు పారిశ్రామికంగా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు దేశ విదేశాల నుంచి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఈ రోజు పర్యాటకంగా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఒక ఐకానిక్ గా ఈ రోజు విశాఖపట్నం కైలాసగిరి ఏదైతే పర్యాటక ప్రాంతం ఉందో ఇక్కడ 65 అడుగుల భారీ త్రిశూలాన్ని కూడా ఏర్పాటు చేయడం. దీనికి సంబంధించి ఈ రోజు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. విశాఖపట్నం ఇంత ఐకానిక్ గా పూర్తి స్థాయిలో టూరిజం గా డెవలప్మెంట్ చేస్తారు, ఏమనిపిస్తుంది? ఇది చంద్రబాబు నాయుడు గారు విశాఖ నగరం అంటే ఇప్పుడు కూడా వారికి అపారమైన గౌరవం, ఇష్టం కూడా. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బేసిక్గా విశాఖ నగరం బేసిక్గా చేస్తున్న మన 2 ఏళ్ళు మనం చూస్తున్నాం. అన్ని కూడా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు టూరిజంతో పాటు డెవలప్మెంట్, ఈ 3 కూడా సమాంతరంగా తీసుకెళ్తున్నాయి. దీని ద్వారా ఏమవుతుందంటే మనిషి ఆనందకరంగా ఉన్న రోజుల నుంచి మనం డెవలప్మెంట్ కూడా వెళ్ళొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టూరిజం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. విశాఖ నగరం మీద మన దేశంలో పాటు ప్రపంచంలో అందరూ కూడా ఆసక్తిగా చూసిన నగరం ఇది. దీనిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడంతో పాటు చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏవైతే ఐటీ హబ్స్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇతర పరిశ్రమలు రావడం కానీ, మన అనకాపల్లిలో ఉన్న స్టీల్ ప్లాంట్ కొత్త ప్లాంట్ ఏర్పాటు అవడం కానీ, ఇవంతా కూడా ఉత్తరాంధ్రకి ఒక అభివృద్ధికి నాంది అవుతుంది. భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు వస్తాయని తెలియజేసుకుంటాం. నాయుడు గారు ఒక విషయం చెప్పండి. నిన్న కాన్ఫరెన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలకి పూర్తి స్థాయిలో నీళ్లు అందిస్తాము, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నం కానీ ఇక్కడ వాటర్ స్కార్సిటీ బాగా ఉంది. ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది? ఏదైనా గోదావరి జలాలను పూర్తి స్థాయిలో తరలించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎలా నిర్ణయం తీసుకోబడుతున్నారు? ఖచ్చితంగా విశాఖ నగరానికి ఉత్తరాంధ్రకు కానీ గోదావరి జలాలు రావాలి, పోలవరం నీళ్లు రావాలని సంకల్పించుకున్నారు. అది తక్కువ నెలల్లోనే రాబోతుంది. 28కి చేయాలనే దాని సంకల్పం. దానిని సంకల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీల మీద ఎంత శ్రద్ధ వహిస్తున్నారో వ్యవసాయం మీద కూడా, రైతాంగం మీద కూడా అదే శ్రద్ధ వహిస్తున్నారు. ఇవి 2 బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇది ఒక అవకాశం, ప్రజలిచ్చిన అవకాశంగా బాధ్యతగా తీసుకొని వారు తీసుకెళ్తున్నాం. నిన్న మనం 2 రోజులు కలెక్టర్ కాన్ఫరెన్స్ మనం చూసాం. వారు కూడా ప్రతి విషయంలో కూడా ఏ జిల్లాల్లో ఏ ప్రాంతానికి ఏ పంటకు కానీ ఏ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంటుందో ఆ ప్రజలకి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలో వారు స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశంగా భావించుకుంటున్నాను. పర్టికులర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ చోరీ పదే వినిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. అయినా సరే ఎందుకు ఈ రకమైన విమర్శలు చేస్తూ ఉన్నారు? వారికి పాపం బాధ. ఎందుకంటే జీవితంలో మరి అవకాశం రాదు. ఒక ఛాన్స్ వచ్చింది కనుక ప్రజలు కూడా రిజెక్ట్ చేశారు. ఆయన కూడా ఏంటంటే అయోమయం ఉన్నాడు. అయోమయం నుండి ఏదో రకమైన యాక్టివిటీస్ చేసుకుంటున్నాడు. మనం చూస్తున్నాం. ఏదైనా అభివృద్ధికి జరుగుతుందని అంటే ఇది మేము చేసాం. మన రైల్వే జోన్ తీసుకున్న ఉదాహరణకి, రైల్వే జోన్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 ముందు యాక్టివిటీస్ చేసుకుంటే వచ్చింది. తర్వాత 5 ఏళ్ళు పూర్తిగా పట్టించడం మానేశారు. తర్వాత వారు వచ్చిన తర్వాత ఎంపీలుగా మాతో తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని, రైల్వే మంత్రి గారిని కలిసి దఫాలు కలిసి దానికి ఒక లైవ్ తీసుకొచ్చి రేపు మన జూన్ 1 మనం ఆర్గనైజేషన్ చేసుకుంటున్నాం. పబ్లిక్ విజిట్ కూడా వచ్చింది. ప్రధాని మోడీ 3 అపాయింట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. వాటిలో ఏదో ఒక డేట్ లో ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది అని చెప్పి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇటు పెట్టుబడుల పరంగా, అదేవిధంగా ఆర్థిక రాజధానిగా దీనికి కూటమి సర్కారు పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి విజయనగరం ఎంపీ అయినటువంటి అప్పలనాయుడు చెప్పిన పరిస్థితి. షాదిక్తో కుమార్ రాజ్యం. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.